మూవీ మేకింగ్ కాస్ట్ ఒక ఎత్తు, హీరో రెమ్యునరేషన్ మరో ఎత్తు. ఏ సినిమా బడ్జెట్ లో అయినా హీరో రెమ్యునరేషనే ఎక్కువగా ఉంటుంది. దీంతో మూవీ బడ్జెట్ పెరిగిపోయి సక్సెస్ కొట్టకపోతే ప్రొడ్యూసర్లకి భారంగా మారుతోంది. అందుకే టాలీవుడ్ హీరోలు రూట్ మార్చారట. ముందు మూవీ, తర్వాతే రెమ్యునరేషన్ అంటున్నారట. టాలీవుడ్ లో చాలా మూవీస్ పాన్ ఇండియా సినిమాలుగానే వస్తున్నాయి. అయితే పెద్ద స్టార్స్ పెద్ద బడ్జెట్ తో మూవీ తీశాక రిలీజ్ తర్వాత బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడుతున్నాయి. ఫ్లాప్ గా మిగలడంతో ప్రొడ్యూసర్లకు బాధ్యన్ గా మారుతోంది. దీంతో టాలీవుడ్ హీరోలు ఓ డెసిషన్ కి వచ్చారు అని టాక్. మేకింగ్ బడ్జెట్ ఎక్కువ ఉండడంతో జీరో రెమ్యునరేషన్ తో సినిమాలు చేయడానికి ముందుకొస్తున్నారట. ఇప్పటికీ రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి సినిమాకు అసలు రెమ్యునరేషనే తీసుకోలేదట. రవితేజ లాగే మరో స్టార్ హీరో కూడా పారితోషికం తీసుకోలేదు అని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. ఇక మన శంకర వరప్రసాద్ గారు సినిమాకు మెగాస్టార్ చిరంజీవి కూడా రెమ్యునరేషన్ తీసుకోలేదని అంటున్నారు. సినిమా రిలీజ్ తర్వాత చూద్దాం అన్నారు అని. దీంతో ప్రొడ్యూసర్ పై ఇప్పటికిప్పుడు భారం పడకుండా సినిమా షూటింగ్ పూర్తయిందని చెప్తున్నారు. చిరంజీవి రెమ్యునరేషన్ తీసుకోకపోవడం వల్లే షూటింగ్ ఫాస్ట్ గా కంప్లీట్ అయి అనుకున్న టైంకి మూవీ రిలీజ్ చేసేందుకు కంటెంట్ రెడీగా ఉందంటున్నారు. అయితే నిర్మాతలపై బడ్జెట్ భారం తగ్గించేందుకు మరికొంతమంది హీరోలు జీరో రెమ్యునరేషన్ సిస్టమ్ ను ఫాలో కాబోతున్నారట. అయితే రిలీజ్ తర్వాత వచ్చే కలెక్షన్స్ ని బట్టి రెమ్యునరేషన్ తీసుకోవడానికి ఎంతమంది హీరోలు ముందుకొస్తారు అన్నది వేచి చూడాలి. ఇప్పటికే ఓటీటీల నుంచి వచ్చే బిజినెస్ తగ్గిపోవడంతో హీరోలు తీసుకున్న జీరో రెమ్యునరేషన్ డెసిషన్ టాలీవుడ్ సినిమాలకు బూస్టప్ ఇవ్వడం ఖాయమంటున్నారు.